మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పరమగీతము ఈ దినం ముగించబోతోంది. చివరి అధ్యాయమైనటువంటి 8వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశం. ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు, కొత్త సంగతులు ఈ యొక్క పరమగీతలు మనం నేర్చుకొని ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువునకు సంఘమునకు మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తిస్తూ వచ్చాం. అయితే ఈ ముగింపు పాఠంగా మీకు ఒక లేఖనాన్ని అధ్యయనం నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రారంభంలో ఈ సూలమితి నల్లని దానను అంటూ చెప్పిన ఆ మధ్యకాలంలో కావలి వారి చేత కొట్టబడి గాయపరచబడి వస్త్రాన్ని పోగొట్టుకున్న, చివరికి కుటుంబ సభ్యుల యొక్క హేళనకు గురైన, ఇంకా ఎదుగుదల లేదు అని. అయితే ఈ సూలమితి యొక్క ముగింపు ఏమిటి? ఈ 8వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. కుటుంబ సభ్యులు లేదా సహోదరులు మాట్లాడుతున్నారు. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారం వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవాటం వంటిదాయన, దేవదారులతో దానికి అడ్డులను కట్టుదము. తెలుగు తర్జుమాలో వివాహకాలం వచ్చినప్పుడు అని ఉంది, పైన వయస్సు రాలేదు అని ఉంది. సరిగా అర్థం అవ్వదు. కానీ అయితే ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మంచి వివరణ ఉంది. వివాహకాలం వచ్చింది కానీ వివాహానికి సంబంధించినటువంటి ఎదుగుదల తనలో లేదని అర్థం. ఈ విషయాలన్నీ ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో వింటేనే మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి రండి. 7-8 వచనాలు చూస్తే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడాను, తల వెంట్రుకలు పెరిగాను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నేను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడా, లేదా ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడా? ఎంత మాత్రం కాదు. యెరూషలేముకు సంబంధించిన మాటలు ఇవి. పుట్టినది మొదలుకొని ఆ రక్తంలో పొర్లుతూ ఆ హీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు ఇంకా ప్రేమించక మునుపు, ఎవరు జాలిపడి నీళ్ళతో కడగక మునుపు, నిన్ను చూసి నిన్ను ప్రేమించి నీ మీద జాలిపడి నీ ఎద్దకు వచ్చి నీకు బ్రతకమని ఆజ్ఞాపించి, ఇదిగో ఈరోజు నాకు చూడగానే ముచ్చట పుట్టించు యవన ప్రాయం వచ్చేంత వరకు నిన్ను పోషిస్తూ నిన్ను ఎదిగిస్తూ వచ్చాను, అలాగే నిన్ను అలంకరించాను అంటున్నాడు. ఇలాగన విలువైనటువంటి వస్త్రములు ధరింపజేసి, పాదరక్షలు ధరింపజేసి, సౌందర్యవతిగా రాణిగా వృద్ధి పొందింపజేశాడట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ పత్రిక 3వ అధ్యాయంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేది. సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో, పెద్దలతో, ఏ వయసులో ఉన్నవారైనా పౌలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన చెబుతున్నటువంటి ఆ యొక్క మాటల యొక్క ఆంతర్యం ఏంటి? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? కొంతకాలం క్రితం ప్రభువును అంగీకరించి సంఘంలో చేర్చబడినప్పుడు పసిబిడ్డలు గనక పాలతో పెంచాను అంటున్నాడు. సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు బలమైన ఆహారం తినేదానికి ఎదగాలి కదా. అయితే ఆధ్యాత్మికమైనటువంటి ఏ ఎదుగు బొదుగు అక్కడ కనిపించట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్టుగా ఇది ఒక పరిపూర్ణతకు సంబంధించిన అంశం. అలాగే కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు సరళత అంటాడే, దానికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడే మనము సూలమితి యొక్క ముగింపు చూడాలి. పరమగీతము 8వ అధ్యాయము 10వ వచనం. కుటుంబ సభ్యుల యొక్క ఆ ప్రశ్నకు లేదా మాటలకు సూలమితి ఈ విధంగా జవాబిస్తుంది. ప్రారంభం నుండి ఆమె అనుభవాలు ఎలాగున్నా ముగింపు చూడండి. 10వ వచనంలో, నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. మీరు అనుకున్నట్టుగా ఏ ఎదుగు బొదుగు లేకుండా జీవితకాలం అలాగా నేను కొనసాగట్లేదు. ఇదిగో నేను ప్రాకారం దాన్ని వంటి అయ్యాను. ఇప్పుడు మీరు అనుకుంటే గోపురాన్ని కట్టేయచ్చు. నా కుచములు దుర్గములయ్యాయి, ఆయన దృష్టికి నేను దయ పొందాను. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ఎమోషనల్ మెచ్యూరిటీ, రెడీనెస్ ఫర్ ద మ్యారేజ్. ఒక ఫలభరితమైన జీవితం, ఫ్రూట్ఫుల్నెస్ కనపడుతుంది.
ప్రభువును అంగీకరించినటువంటి ఓ విశ్వాసి జీవితం కానీ, అంతకు మించి ప్రాముఖ్యంగా సంఘము స్తన్యమిచ్చి పాలించి పెంచేటువంటి ఓ తల్లికి సాదృశ్యంగా ఉంది. విశ్వాస అయినా స్థానిక సంఘమైనా కనని గొడ్రాలుగా ఉండకూడదు కదా. ప్రసవేదన పడాలి, ఆధ్యాత్మికమైన పిల్లల్ని కనాలి, వాక్యం చేత ఆ పాల చేత వారిని పెంపార చేయాలి, ఓ పరిపూర్ణమైన దిశగా నడవాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలతో మాట్లాడుతూ 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వానిలో చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇది సంఘముకు ఉన్నటువంటి ఎదుగుదల. సూలంబిత్ అంటుంది, నేను ఎదిగాను యాజ్ వన్ హూ ఫైండ్స్ పీస్. ఇప్పుడు నాయందు సమాధానం కనబడుతుంది, సమాధానం దొరుకుతుంది. ఇదిగో వరుడైన ప్రియుడు రాబోతున్నాడు. ఎత్తబడి గుంపులో చేర్చబడేంత ఎదుగుదల. పరిశుద్ధాలంకరములు ధరించి పెళ్లి కుమార్తెగా వరుడు చూడగా ఇష్టము పుట్టేంత ఎదుగుదల. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయంలో 2వ పత్రికలో ఇలాగ హెచ్చరిక చేస్తున్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను. సిద్ధపరుస్తున్నటువంటి సేవకులు భయపడుతున్నారే, సిద్ధపడుతున్న మనకు మరింత భయం అవసరం కదా. అయితే ఈ అధ్యాయం ముగింపులో ఓ మాట చదవాలని ఇష్టపడుతున్నాను. అది 13వ వచనం. నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. ఈ వచనానికి దీటుగా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవాలి. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, నా ప్రియుని స్వరం వినబడుచున్నది. క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మయు మిమ్మల్ని సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.